ఓ వానర వీరులారా, సీతాసాధ్వి జాడ తెలుసుకునటానికి మనందరము ఎంతగానో శ్రమించాము. శ్రీరామచంద్రుని అనుగ్రహం వల్లనే మనకు ఈనాడు ఈ మహావిహంగమైన ఈ సంపాతి రావణ నివాసమైన లంకా నగరానికి మార్గదర్శిగా లభించాడు. కానీ శతయోజన విస్తీర్ణమైన ఈ సముద్రాన్ని దాటుకొని లంకకు చేరుకొనటం ఎంతగానో కష్టసాధ్యం. వయోభారం వల్ల నేను ఈ కార్యానికి అనర్హుణ్ణి. మహాధీశాలి బుద్ధివంతుడు అయిన హనుమను ఈ కార్యాన్ని నెరవేర్చమని మనందరము వేడుకున్నాం. నాతో రండి. శ్రీరామ రామ రామేతి రమే రామే నమోవనే సహస్రనామ తల్లోకి రామ నామ గణామనే. నాయన హనుమ, నమో నమః. తాత జాంబవంత, నీకివే నా ప్రణామాలు. విజయోస్తు. నాయన, రావణ నివాసమైన లంకానగరంలో సీతాసాధ్వి జాడ దొరుకుతుందని సంపాతి నుండి తెలుసుకుని మేమెంతో హర్షితులమయ్యాము. కానీ శతయోజన విస్తీర్ణమైన ఈ సముద్రాన్ని దాటుకొని రావణాధీశమైన లంకాపురిలో సీతామహాసాధ్విని దర్శించి రావటం బహు కష్టసాధ్యం. అనితర సాధ్యమైన ఈ రామకార్యాన్ని చేయగల సమర్థుడు నీవేనని మా విశ్వాసము. మా అందరి కోరికను మన్నించు. కార్యోన్ముఖుడివై విజయవంతుడిగా తిరిగిరా. తాత, నీకు నా మీద ఉన్న విశ్వాసానికి నేనెంతో కృతజ్ఞుడు. ఇంతటి కష్టసాధ్యమైన కార్యాన్ని నేను నెరవేర్చగలనా? హనుమ, పవనపుత్రుడు అయిన నీవు మనోవేగంతో ప్రయాణించగలవు. రుద్రాంశ సంభూతుడవు అంజనీ కుమారుడు అయిన నీ పరాక్రమం ముందు నిలవగలవారెవరూ ఈ లోకంలోనే లేదు. దినకర్ణి శిష్యుడవైన నీవు హితేంద్రియుడవు, మహాబుద్ధిశాలి. సుగ్రీవునిపై స్వామి భక్తి, శ్రీరామునిపై నీకు గల అనన్య భక్తి ఈ కార్య సాఫల్యానికి తోడ్పడతాయి. లేచి నీ సూక్ష్మ రూపాన్ని వదిలివే. మహా తేజస్వంతము, పరాక్రమవంతము, జితేంద్రియమైన నీ నిజ రూపాన్ని దాల్చు. కార్యోన్ముఖుడవై సఫలీకృతుడవై తిరిగిరా. నీకివే మా ఆశీస్సులు. తథాస్తు తాత, తథాస్తు. నమో నమః. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.